హలో విజ్ఞాన్ గారు, మొన్న రామ్ చరణ్ గారి బర్త్డే అయింది, అంగరంగ వైభవంగా చేశారు. దట్టు అప్పుడే ఆస్కార్ అది పట్టుకొని వచ్చారు కాబట్టి మొత్తం హోర్డింగ్స్తో కేక్ కటింగ్స్, టాలీవుడ్లో చాలా మంది వెళ్ళారు, రైట్? అంతా చాలా బాగా జరిగింది. అయితే ఇప్పుడు April 8th మన అల్లు అర్జున్ గారి బర్త్డే కూడా ఉంది. సో ఈయన కూడా ఏమాత్రం తీసుకోకుండా అంతే స్పెషల్గా, అంటే ఇంతవరకు బర్త్డే వేడుకలు కుటుంబం మధ్య లేకపోతే ఫ్రెండ్స్ మధ్య ఇట్లా చూస్తూ ఉన్నాం. ఇన్ని సెలబ్రేషన్స్ చూడలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారిది కూడా అంతే తారాస్థాయిలో సెలబ్రేషన్స్ జరగబోతున్నాయంటూ ఫ్యాన్స్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఎక్కడ జరగబోతుంది ఆ విశేషాన్ని? సో మొన్న అయితే యాక్చువల్గా ఆయన రాలా రామ్ చరణ్ బర్త్డేకి. ఆ టైంలో చాలామంది ఏంటంటే యాక్చువల్గా ఈ ప్లాన్ అంతా కదా ఈ వారం రోజుల్లోనే అయింది. రాలేదు, విషెస్ చెప్పలేదు. పైగా చిరంజీవి గారికి ఆయనేమో ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అయింది అని చెప్పి ఒక సెలబ్రేషన్ చేసుకోవడం, దానికి చిరంజీవి గారు అభినందించడం, ఈయన కూడా థ్యాంక్స్ చాలా లేట్గా చెప్పడం, అది చెప్పావులే అని చెప్పేసినట్టు పోస్ట్ పెట్టడం, అంతా కొంచెం గుర్రుగానే ఉన్నారు అభిమానులందరూ. ఇప్పుడు ఫ్యాన్స్ ఏంటంటే అంత చూపించుకున్నారు. రామ్ చరణ్ బర్త్డే ఎట్లా జరిగిందంటే ఏదో ఒక పెద్ద పెళ్లిలా జరిగింది. చాలామంది రావడం, అందరికీ ఉచిత ప్రదర్శనశాలలో అదొకటి పెట్టడం, ఆస్కార్ అదేదో. సో దాన్ని అవన్నీ చూసి వెళ్ళారు, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈయనకు సందర్భం, ఈయన ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అయింది, నెక్స్ట్ బర్త్డే కూడా వచ్చేసింది. గంగోత్రి రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు, అలాగే బర్త్డే. సో ఈ రెండు కలుపుకొని చెప్పాలంటే జెన్యున్గా ఈయన చేసుకోవాలి అసలు పెద్ద ఫంక్షన్, అవునా కదా? చెప్పాలంటే యాక్చువల్గా ఈయన చేసుకోవాలి ఫంక్షన్. ఎందుకంటే ఈ సెలబ్రేషన్ అంతా చూసుకుంటే కనుక కొంచెం అంటే ఎక్కువ ఫోకస్, ఎక్కువ ఫంక్షన్ చేసుకోవాలంటే ఇక్కడే కనబడుతుంది నాకు. సో ఆ రకంగా చూసుకున్నా సరే ఫ్యాన్స్ యాక్చువల్గా చెప్పాలనంటే గ్లోబల్ స్టార్ అయ్యారు రామ్ చరణ్ గారు. అలానే ఆస్కార్ ఆయన నటించిన, ఆయన డాన్స్ చేసిన సాంగ్కి వచ్చింది కాబట్టి బర్త్డే కూడా కలిసి వచ్చింది కాబట్టి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక్కడ మనము అల్లు అర్జున్ గారిని తీసుకుంటే 20 years అవుతుంది, అలానే బర్త్డే కూడా వచ్చింది కాబట్టి ఈయన కూడా మంచిగా అంటే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఫ్యాన్స్ కి ఇద్దరు ఫ్యాన్స్ కి పండగే, అండ్ ఇద్దరు ఫ్యాన్స్కి పండగే. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మళ్ళీ ఐకాన్ స్టార్ అయిన తర్వాత అంటే నెక్స్ట్ పుష్ప రిలీజ్కి ఉంది, పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాడు, అండ్ అటు బిజినెస్ వైజ్గా ఆహా సక్సెస్ అయింది. ఇంకొక సందర్భం ఏంటంటే మన సత్యం థియేటర్ ఉందా ఇక్కడ అమీర్పేటలో, దాన్ని ఈయన కొనేసి ఏషియన్ అల్లు అర్జున్ థియేటర్ చేసాడు అనమాట. ఇతనే కొనేసుకున్నాడు. ఇప్పుడు మనకి AMB లాగా, AVD లాగా ఇంకా ఓపెన్ కాలేదు కదా అది, దాన్ని అది ఉంది, అయింది, ఏదో అలా నడుస్తుంది. ఈయనదే ఇప్పుడు అది. సో అదొక సందర్భము. అండ్ ఆహా గ్రాండ్ సక్సెస్. మొన్న రీసెంట్గా ఆహాకి ఉన్న CEOకి నెక్స్ట్ పోస్ట్ ఇచ్చి ఆ కింద ఉన్న అతనేమో ఈ లెవెల్కి తీసుకొచ్చి వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చారు. అంటే దాని లెవెల్ పెరిగింది. అండ్ మొన్న April Fool కూడా చేశారు, ఆహా దినపత్రిక వస్తుంది అని చెప్పి. సరే అది వేరే సందర్భం. ఇట్లా ఇప్పుడు వీళ్ళకి. అండ్ ఇక అరవింద్ గారి గురించి చూసుకున్నా కూడా ప్రజెంట్ నిర్మాతగా మంచి సక్సెస్లో ఉన్నాడు, కాంతారా ఎంజాయ్ చేస్తూ. అలాగే చిన్న చిన్న సినిమాలు కూడా మొన్న ఊరికే సరదాగా తీసుకున్న సినిమా కూడా బాగా హిట్లు అయ్యాయి. రైటర్ పద్మభూషణ్ రిలీజ్ చేసిన హిట్ అయింది, వినరో భాగ్యం విష్ణు కథ హిట్ అయింది, ఆయన మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే అనుకోకుండా అంటే బాగా ఎంజాయ్, ఎప్పుడైనా సరే సక్సెస్ ఎంజాయ్ చేసేటప్పుడు ఒక సెలబ్రేషన్ అనేది ఉండాలి ఎవరికైనా. ఉంటే బాగుంటుంది, వాళ్ళకు ఉంటుంది అమ్మయ్య అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సందర్భం రోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఈయన బర్త్డే కూడా వచ్చేసి ఫస్ట్ 20 ఏళ్ళదే గ్రాండ్గా చేద్దాం అనుకున్నారు. 4 రోజులు అయితే బర్త్డే కదా, మళ్ళీ వెంటనే హంగు ఆరబడ్డాలతో ఇన్ని ఈవెంట్లు ఎందుకు, చేసేది ఏదో ఒకటే నీట్గా అందంగా బాగా చేద్దామని. అండ్ పర్లేదు. అండ్ ఇప్పుడు ఈ బర్త్డే ఇంకొక స్పెషల్ ఏంటంటే తెల్లారితే శాకుంతలం రిలీజ్ నెక్స్ట్ వీక్. అందులో ఆ పాప ఉంది, అర్హ ఉంది. సో ఆ అమ్మాయికి తెర రూపం కదా, అంటే డెబ్యూ. సో అట్లా ఒక మంచి సెలబ్రేషన్ గుర్తుండిపోతుంది. అంటే పాపకి బాబుకి మాటలు వచ్చి లోకాన్ని చూస్తున్నారు. ఆ టైంలో ఒక గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటే ఓకే అన్నట్టు వాళ్ళకు కూడా అనిపిస్తుంది. ఇకపోతే వాళ్ళు ఎవరు రారట, వీళ్ళు వస్తారట అనే సందర్భాలు ఉన్నప్పుడు
వాళ్ళు రాకపోవడానికి కూడా ఆల్రెడీ ఒక రెడీమేడ్ రీజన్ ఉంది. అదే రోజు అకిరానందన్ బర్త్డే కూడా ఉంది, మేము అటు వెళ్ళాల్సి వచ్చింది అందుకే రాలేదని చెప్తారు. తర్వాత సంగతి అంటే ఇప్పుడు ఆ తర్వాత చూడాలి ఎవరు వచ్చారు ఎవరు రాలేదు, నిజంగా కోపతాపాలు ఉన్నాయా లేదా, కలిసిపోయారా లేదా అని అప్పుడు తెలుస్తుంది మనకి. సో అంటే రీజన్ ఉంది, ఒక రెడీమేడ్ రీజన్ అయితే ఉంది వాళ్ళకి రాకపోవడానికి అని చెప్పేసి. ఇప్పుడు గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాము అనుకుంటున్నారు కాబట్టి ఎక్కడ సెలబ్రేట్ చేయాలి, ఎవరిని పిలవాలి, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే చేసుకుంటారా, టాలీవుడ్ వాళ్ళందరినీ పిలుస్తారా అన్నట్టుగా కూడా వార్తలు ఒక డౌట్స్ ఉన్నాయి. లేదు అభిమానులు అయితే బీభత్సంగా వస్తారు, అభిమానులు అయితే బాగా వస్తారు, నాకు బాగా తెలుసు. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ వైజ్గా కూడా వీళ్ళు గ్రాండ్గా సెలబ్రేట్ చేసే అవకాశం ఉంది. అండ్ అన్నీ కలిసి వచ్చాయి, పిల్లలకి కూడా పెద్దలకి అందరికీ చూసుకుంటే. అండ్ ఇప్పుడు ఈ బర్త్డే రోజు ఇంకా మనకి ఏం తెలుస్తాయంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ల వివరాలు కూడా కొంతమంది వేస్తూ ఉంటారు బేసిక్గా బర్త్డేస్కి. ఆ అప్డేట్ కోసం చూస్తారు. అంటే మేబీ పుష్ప టీజరో చిన్న ట్రైలరో ఇది రిలీజ్ చేస్తారు. అది పక్కన పెట్టేస్తే ఆల్రెడీ దేశముద్రు రిలీజ్ చేస్తారు. బర్త్డే సందర్భంగా పాత సినిమాలు రిలీజ్ చేసే ట్రెండ్ అవుట్ ఉంది, మొన్న ఆయన ఆరెంజ్ చేసినట్టు. మరి ఇక్కడ కూడా ఏం తగ్గొద్దు జల్సా కూడా రిలీజ్ చేయడానికి ఉన్నారు, అది పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా. సో ఇక్కడ ఈయన జస్ట్ దేశముద్రు మూవీని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు అనేసి ఒక వార్త. సో ఇట్లా ఇన్ని సందర్భాలు అయితే ఉన్నాయి. సో సెలబ్రేషన్ మాత్రం గ్రాండ్ గానే ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక వాళ్ళకి బిగ్ సెలబ్రేషన్స్ అని అనుకోవచ్చు. ఎందుకంటే పుష్ప 2కి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుందనే అప్డేట్ తప్ప ఇంకేమీ లేదు. అసలు ఎలా ఉండబోతున్నారు అనేది కూడా లేదు. సో ఖచ్చితంగా బర్త్డేకి అయితే ఏదో ఒకటి. పైగా మళ్ళీ వార్తలు దాంట్లో వాళ్ళు ఉన్నారంట వీళ్ళు ఉన్నారంట అని చెప్పేసి ఒక వర్గం కావాలని పాడు చేయడానికి ట్రై చేసింది మూవీని. అంటే విష ప్రచారం అనుకోవచ్చు. వాటికి కూడా ఒక మంచి క్లారిటీ పడుతుంది. నాకు తెలుసు ఈయన స్టిల్ కాకుండా ఏదైనా ఒక చిన్న గ్రూప్ ఫోటో రిలీజ్ చేస్తే ఓహో ఇంతమంది ఉన్నారని ఒక క్లారిటీ వస్తుంది. కానీ నాకు తెలిసి బర్త్డే అయితే మాత్రం ఖచ్చితంగా, అంటే ఫెస్టివల్స్ అనుకో ఇలా గ్రూప్ గా మీరు అన్నట్టుగా రిలీజ్ చేస్తూ ఉంటారు. బర్త్డే అయింది కాబట్టి వేస్తూ ఉంటారు, ఆయన గ్లిమ్సే వేస్తాడు. మళ్ళీ అది కన్ఫ్యూజనే. ఈయన ఉన్నారని మా అందరికి తెలుసు, మాకు కావాల్సింది ఎవరు ఉన్నారని. క్యూరియాసిటీ పెంచాలి కదా మనకు. ఆ క్యూరియాసిటీ అంటే పెరుగుద్ది ఎట్లయినా సరే, ఏ విధంగా క్యూరియాసిటీ అయితే ఉంటుంది. అండ్ బర్త్డే సందర్భంగా ఇంకొక సర్ప్రైజ్ కూడా ఇస్తున్నారని చెప్పేసి న్యూస్ వచ్చింది. అది ఏంటో మరి దానికోసం కూడా వెయిట్ చూడాలి. అవును కదా, అదైతే చెప్పడం జరిగింది. అండ్ ఎప్పటికప్పుడు మా మధ్య ఎలాంటి భేదాలు లేవు అని చెప్తూనే ఉన్నారు. అండ్ స్నేహ గారు కూడా చెప్పారు, మనం మొన్న చూసాం. సో మరి ఈ బర్త్డేకి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు రావడం లేదో తెలిస్తే మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హలో విజ్ఞాన్ గారు, మొన్న రామ్ చరణ్ గారు బర్త్డే అయింది, అంగరంగ వైభవంగా చేశారు. దట్టు అప్పుడే ఆస్కార్ అది పట్టుకొని వచ్చారు కాబట్టి మొత్తం హోర్డింగ్స్తో కేక్ కటింగ్స్, టాలీవుడ్లో చాలామంది వెళ్ళారు, రైట్? అంతా చాలా బాగా జరిగింది. అయితే ఇప్పుడు April 8కి మన అల్లు అర్జున్ గారి బర్త్డే కూడా ఉంది. సో ఈయన కూడా ఏమాత్రం తీసిపోకుండా అంతే స్పెషల్గా, అంటే ఇంతవరకు బర్త్డే వేడుకలు కుటుంబం మధ్య లేకపోతే ఫ్రెండ్స్ మధ్య ఇట్లా చూస్తూ ఉన్నాం, ఇన్ని సెలబ్రేషన్స్ చూడలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారిది కూడా అంతే తారాస్థాయిలో సెలబ్రేషన్స్ జరగబోతున్నాయంటూ ఫ్యాన్స్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఎక్కడ జరగబోతుంది ఆ విశేషాన్ని? సో మొన్న అయితే యాక్చువల్గా ఆయన రాలా రామ్ చరణ్ బర్త్డేకి. ఆ టైంలో చాలామంది ఏంటంటే యాక్చువల్గా ఈ ప్లాన్ అంతా కదా ఈ వారం రోజుల్లోనే అయింది. రాలేదు, విషెస్ చెప్పలేదు. పైగా చిరంజీవి గారికి ఆయనేమో ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అయింది అని చెప్పి ఒక సెలబ్రేషన్ చేసుకోవడం, దానికి చిరంజీవి గారు అభినందించడం, ఈయన కూడా థ్యాంక్స్ చాలా లేట్గా చెప్పడం, అది చెప్పావులే అని చెప్పేసినట్టు పోస్ట్ పెట్టడం, అంతా కొంచెం గుర్రుగానే ఉన్నారు అభిమానులందరూ. ఇప్పుడు ఫ్యాన్స్ ఏంటంటే అంత చూపించుకున్నారు. రామ్ చరణ్ బర్త్డే ఎట్లా జరిగిందంటే ఏదో ఒక పెద్ద పెళ్లిలా జరిగింది. చాలామంది రావడం, అందరికీ ఉచిత ప్రదర్శనశాలలో అదొకటి పెట్టడం ఆస్కార్, అదేదో. సో దాన్ని అవన్నీ